హలో హలో జైలరా? అవును. రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడతారు. ఏమయ్యా, హోమ్ మినిస్టర్ మాట్లాడా? మాట్లాడారు సార్. జాగ్రత్తగా చూసుకో. అన్నీ ఓకే సార్. సరిగ్గా ఈ రోజు రాత్రి 8 గంటలకి మీ పని అవుతుంది. మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి. బాయ్. 19. ఆ రోజు బస్సు ఎలా తగలబడిందో చెప్పారు కదా. తగలబెట్టింది ఎవరో చూసారా? చూశానండి. ఎవరు? అదిగో ఆయనేనండి. పట్టాపగలు ఎర్ర బస్ని మీరు డ్రైవ్ చేసుకుని వస్తూ ఉండగా ఆయన తగలబెట్టాడా? అవునండి. ఖాళీ బస్ని ఆయన తగలబెట్టాడా? ఖాళీ బస్ కాదండి, అది ఆడపిల్లలు ఉన్న బస్సు. ఆడపిల్లలున్న బస్ని రాత్రిపూట పెట్రోల్ పోసి తగలబెట్టాడా? రాత్రిపూట కాదండి, పగటిపూట. పగటి పూట అతనే డ్రైవ్ చేసుకుంటా వచ్చాడా? పగటిపూట కాదండి, అతను డ్రైవ్ చేసింది రాత్రిపూట. రాత్రిపూట అతను ఎర్ర బస్ ని డ్రైవ్ చేశాడా? ఎర్ర బస్ కాదండి, అది పచ్చ బస్ అండి. పచ్చా బస్ లో ముగ్గురు ఆడపిల్లలని అతనే తగలబెట్టాడా? పచ్చ బస్సులో కాదండి, ఆడపిల్లలు ఉన్నది. ఆ బస్సులో అసలు ఎవరు లేరండి, అది ఖాళీ బస్ అండి. అది ఎర్ర బస్సా పచ్చా బస్సా? అతను డ్రైవ్ చేశాడా? మీరు డ్రైవ్ చేశారా? అది ఖాళీ బస్సా ఆడపిల్లలున్న బస్సా? చూసింది చూసినట్టు చెప్పండి. నిజం 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 చెప్పండి. నిజమేనండి, ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పనండి. అదిగో కావాలంటే మినిస్టర్ గారు అక్కడే కూర్చున్నారండి, ఆయన్ని అడగండి, ఆయనే చెప్తారండి నేను ఎప్పుడు అబద్ధం చెప్పనని. ఆ రోజున పట్టపగలు నేను డ్రైవ్ చేసుకుని వస్తుండగా ఎర్ర బస్సుని, ఆడపిల్లలున్న బస్సుని ఈయనే పెట్రోల్ పోసి తగలబెట్టారండి. ఆ తర్వాత అర్ధరాత్రి పూట ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటా వచ్చి ఖాళీ బస్సు, పచ్చ బస్సుని ఆయనే తగలబెట్టాడండి. స్టాప్ 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 యువర్ ఆనర్, పగటి పూట ఒక బస్ ఏమిటి, రాత్రి పూట ఒక బస్ ఏమిటి? ఇతను డ్రైవ్ చేయడమేమిటి, అతను డ్రైవ్ చేయడమేమిటి? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? నో సార్, నో, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు సాక్షిని. బస్సులు 2 కాదు, ఒకటే బస్సు. డ్రైవ్ చేసింది 2 కాదు, ఒకరే, ఆయనే. కాదండి, కాదు, తప్పు. 2 బస్సులండి, ఒకటి ఎర్ర బస్ అండి, ఒకటి పచ్చ బస్ అండి. డ్రైవింగ్ చేసింది కూడా ఇద్దరండి, ఒకటి ఆయనండి, ఒకటి నేనండి. తగలబడ్డ బస్సులు కూడా 2నండి, ఒకటి పగటిపూట అండి, ఒకటి రాత్రిపూట అండి. మొత్తం 2 అండి, 2 బస్సులు. అవునండి, ఆయన చెప్పింది నిజమే. మీరు చూశారా? లేదండి, ఆయనే చెప్పారు. దయచేసి కూర్చోండి. అయ్యా, ఆవిడ చెప్పింది నిజమేనయ్యా. నేను ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చానయ్యా. ఇస్తే మేము స్పాట్కి వెళ్ళామండి, అక్కడ బస్సు లేదు, తగలబెట్టబడిన దాఖలాలు లేవు. రాత్రిపూట బస్ తగలబెట్టింది ఎవరు? రాత్రిపూట తగలబెట్టింది ఇతనే, పగటిపూట తగలబెట్టింది ఇతనే. ఎర్ర బస్సును తగలబెట్టింది ఇతనే, పచ్చ బస్సును తగలబెట్టింది ఇతనే, ఆడపిల్లలున్న బస్సును తగలబెట్టింది ఇతనే, ఖాళీ బస్సును ఓకే 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 యువర్ ఆనర్, జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉన్న ఈ ముదాయి ప్రస్తుతం ముషిరాబాద్ జైల్లో ఉన్నాడో లేడో తెలుసుకోండి. జైలర్ జట్టి. ఎస్ సార్. ఆగస్టు 12 నుండి ఇప్పటి వరకు ఆయన మా కస్టడీలోనే ఉన్నారు సార్. యువర్ ఆనర్, ఈ ముద్దాయి జైల్ కస్టడీలో ఉన్నాడు. కస్టడీలో ఉన్న ఈ ముద్దాయి ఎలా బయటకు వస్తాడు, ఎలా బస్ తగలబెడతాడు
I got my own doubts about this man's mental condition. He seems to be totally imbalanced and lunatic. ఇతన్ని వెంటనే మెడికల్ చెకప్కు పంపవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెంటనే ఇతన్ని మెడికల్ చెకప్ కి పంపించమని ఆదేశిస్తున్నాను. క్రిమినల్ కొడుకల్లా మీరు ధరలు కట్టి కొనటానికి నేను రైతు బజార్ వెజిటబుల్ కాదురా. శ్రీరామ్ 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 ని కొని కరెన్సీ ఎవడు కనిపెట్టలేదురా ఎర్రి పువ్వా. వీడు మూర్ఖుడు మొండోడని మీకు తెలుసు కదా, వీడితో మాటలు అనవసరం. రై బోరు కొడుతుందిరా, ఒక ఆట ఆడదాం.